సో ఇక ఈ భూముల పంచాయతీ అయితే ఇప్పటి గొడవది మనందరికి వచ్చింది. అందుకే భూములకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకైతే దాని సమాచారం అయితే అందజేసే ప్రయత్నం చేస్తున్నా. సో చాలా మంది అసైన్డ్ భూముల గురించి మళ్ళీ అడుగుతారు, అన్న అసైన్డ్ భూముల గురించి మళ్ళీ ఒక వీడియో చేయని. సో వాస్తవానికి అసైన్డ్ భూములకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికైతే మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు, అంతకుముందుకు ఇంకో గందరగోళ పరిస్థితులు, ఈ రకరకాల ఎన్నికలు, రకరకాల పనుల వల్ల కొంత ఇబ్బంది అయింది. భూములకు సంబంధించి ఈ సాదా బైనామాలు ఇవన్నీ అసైన్ భూములకు సంబంధించి ఏవైతే ఉన్నాయో నోటీసులు జారీ చేయడం ఆ స్టేజ్లో ఉండే పూర్తి స్థాయిలో స్పీడ్ అందుకోలేదు. వాటి గురించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తా. తహసీల్దారులని ఉన్నతాధికారులను కొంత సంప్రదించి కొంత సమాచారం సేకరించిన తర్వాత వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఈలోపు ఈ పిఓబి ల్యాండ్స్ ఏవైతే ప్రాహిబిటెడ్ జాగాలు ఉంటాయో, అంటే నిషేధిత భూములు, అవిట్లని రిజిస్టర్ చేయడానికి అవకాశం లేదు. ఇది ప్రభుత్వ భూములే అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి కొన్ని భూములను నిషేధిస్తుంది కదా. ఆ నిషేధిత భూముల జాబితా తయారు చేయడంలో మళ్ళా కొంత తలకాయ నొప్పి మొదలైంది. గత అధికారులు చేసిన తప్పే వీళ్ళు కూడా చేస్తారేమో. మరి అట్లా చాలా పట్టా భూములను కూడా దాని ఏమంటారు నిషేధిత భూముల జాబితాలు ఎక్కడ చేరుస్తారో అని చెప్పేసి పట్టాదారులు చాలా మంది కూడా భయపడుతున్నారు. దానికి సంబంధించిన వార్త అనేది పిఓబి జాబితా ఎవరి బాధ్యత అయితే ఇవి ప్రొహిబిటెడ్ జాగాలను గుర్తించి రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేసి గిది రిజిస్టర్ చేయొద్దని చెప్పేసి ఇవ్వాల్సింది పోయి కొంతమంది తహసీల్దారులు వాళ్ళే రివర్స్ గా సబ్ రిజిస్టార్ కి ఎస్ఆర్ఓకి వీళ్ళే లేఖలు రాస్తున్నారట. చూడు దీని సంగతి చూద్దాం. సబ్ రిజిస్టార్లకు లేఖలు రాస్తున్న తహసీల్దారులు వివరాలు ఇచ్చేవారు అడగడం ఏంటని విచిత్రం. నిషేధిత జాబితాపై పట్టాదారులు ఆందోళన, రెవెన్యూ అధికారుల తీరుపై విస్మయం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో రాష్ట్రంలో పిఓబి అంటే నిషేధిత జాబితా రూపకల్పనపై ఆందోళన నెలకొన్నది. అసలు భూములను గుర్తించి తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది అన్న స్పష్టత అయితే కరువైంది. తహసీల్దారు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికైతే గురి చేస్తుంది. భూములను గుర్తించి పిఓబి జాబితా తయారు చేయాల్సిన రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్టార్లకు లేఖలు రాస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ధరణి పోర్టల్ వచ్చినప్పుడు లక్షలాది మంది ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా రెవెన్యూ యంత్రాంగం రూపొందిస్తున్న రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల జాబితా రూపకల్పనలో చోటు చేసుకుంటున్నాయి. పరిణామాలు మరింతగా భయపెడుతున్నాయి. 2017లో 2017లో కూడా గిట్ల చేసిరు, ఏది పిఓబి జాబితా తయారు చేసినప్పుడు. అప్పుడు ఎట్లాంటి పొరపాట్లు చోటు చేసుకున్నాయో తిరిగి అదే పద్ధతిని అనుసరిస్తూ పిఓబి లిస్టు తయారు చేస్తున్నారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ ఎన్ని లక్షల మంది పట్టా భూములను బ్లాక్ చేస్తారో అన్న ఆందోళన మొదలైంది. ఒక్కసారి 22A కింద భూమి నమోదు చేసిరంటే తొలగించడం అంత ఈజీ కాదు. పట్టాదారుడే తన భూమి పట్టా అని నిరూపించుకోవాలి. దానికి నెలలు, కొన్నిసార్లు ఏళ్ళు కూడా పట్టచ్చు. సడన్ గా మీకు సంబంధం లేకుండా వాళ్ళకి నాలెడ్జ్ ఉండో లేకనో నీ భూమి, నీ సర్వే నంబరు ఇది నిషేధిత జాబితా అని ఒక్కసారి పడ్డదనుకో కథం, ఇది నా భూమే సార్ అని నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. ఇక కొన్నిసార్లు సంవత్సరాలు, నెలలు, ఏళ్ళకేళ్ళు, దశాబ్దాలకు గడిచిపోయే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు ఏళ్ళు కూడా పట్టచ్చు. ఆఖరికి దరఖాస్తులు ఏం జరుగుతాయి, దరఖాస్తులు రిజెక్ట్ కూడా కావచ్చు. సో భూభారతి కార్డ్ డేటా మధ్యలో అంతలేని తేడా. సో ఇటు భూభారతికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్డు డేటాకి చాలా తేడా ఉందట. రాష్ట్రంలో భూభారతి కార్డ్ కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటాల మధ్య అంతులేని తేడా ఉంది. గతంలోని రెవెన్యూ రికార్డులో పట్టాగా ఉంది, ఇప్పుడేమో అది సర్కారీ అంటూ బ్లాక్ చేశారు. ఈ రెండింటి రూపకల్పన అధికారులది. మరి ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో అంత చిక్కడం లేదు. ఎందుకు వస్తుంది? అంత చిక్కడకపోవడం ఏముంది? ఇలా అత్యాశ, అవినీతే దీనికి కారణం అవుతుంది. రూల్స్ ఫాలో అవ్వకుండా కొంతమంది తహసీల్దారు చేసే తప్పులే దీనికి కారణాలు అవుతాయి. అందుకే ఇన్ని తలకాయ నొప్పులు అవుతాయి. మొన్నటికి మొన్న రిజిస్టర్ చేశారు ఆ భూమిని, ఇప్పుడేమో ప్రభుత్వానికి అంటూ రెవెన్యూ శాఖ స్పష్టం చేస్తోంది. వ్యవసాయేతర ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించిన కార్డులోని డేటాను అప్లోడ్ చేయడం లక్షల ఎకరాల భూమిలో హక్కుల ప్రశ్నార్థకంగా మారాయి. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మధ్య క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అంశంలో అంతులేని తేడా ఉంది. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది రైతులు భూమి హక్కులను అయోమయంలో పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం 2007, 2013 సంవత్సరాల్లో జారీ చేసిన నిషేధిత జాబితా నోటిఫికేషన్లోని అభ్యంతరాలను తెలుపుతూ వాటిలోని లొసుకులను ఆధారంగా చేసుకొని కోట్ల విలువైన భూములపై లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి రూపొందిస్తున్న నిషేధిత భూముల జాబితాపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఉంటే అనుమానాలు లేకపోవడం ఏముండదు. ఒకసారి అయితే ఈ బాధ్యత ఎవరిది? నిషేధిత భూములను గుర్తించే బాధ్యత ఎవరిది? రెవెన్యూ వాళ్ళది. ప్రభుత్వ వివాదాస్పద భూములను గుర్తించే అధికారం, బాధ్యత పూర్తిగా రెవెన్యూ అధికారులది. అయితే తహసీల్దారులు జాబితాను రూపొందించి ఈ భూములు క్రయ విక్రయాలు చేపట్టరాదంటూ సబ్ రిజిస్టార్కి వివరాలు పంపిస్తారు. అంటే జనరల్గా ఉండే ప్రొసీజర్ ఇది.
దాని ఆధారంగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎస్ఆర్ఓ వాళ్ళు ఉంటారు కదా, శాఖ వెబ్సైట్ లో పిఓబి జాబితాను అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఆ ఎస్ఆర్ఓ ఎవరైనా వాళ్ళ దగ్గరకు వస్తే ఇది నిషేధ జాబితాలను దీన్ని రిజిస్టర్ చేద్దని చేయరు. తాజాగా కొందరు తహసీల్దారులు ఈ లిస్టును తయారు చేయకుండా సబ్ రిజిస్ట్రార్ అనే వివరాలు ఇవ్వాలంటూ అడుగుతుండటం నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. మాకు కలెక్టర్లతో మీటింగ్ అయింది, నిషేధిత జాబితాను రూపొందించమని చెప్పిర్రు, సెక్షన్ 22A 1A 1B 1D 1C 1E ప్రకారం నిర్దేశించిన ప్రొఫార్మాలో ఇవ్వాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు కొందరు తహసీల్దారులు లేఖలు రాశారు. ఇగో అలాగే ఈడీ, ఆదాయ పన్ను, ఆర్ఆర్ యాక్ట్ వంటి వాటి కింద నమోదు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలంటూ పేర్కొంటూ లేఖలు రాశారు. ఇంతకీ భూముల గుర్తింపు బాధ్యత తహసీల్దారులదా లేకపోతే సబ్ రిజిస్ట్రార్లదా? పిఓబి లిస్టు తయారు ఎవరు చేయాలి అన్న సందేహాలు తలెత్తున్నాయి. తహసీల్దార్ ఇచ్చే సమాచారం మేరకు తాము నిషేధిత జాబితాను అప్లోడ్ చేస్తాం, వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ కాపీని జత చేస్తాం. ఇప్పుడేమో వివరాలు ఇవ్వాలంటూ మాకు లెటర్ రాశారని కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదన ఏందో, ఈ కథ ఏందో, ఈ పంచాయతీ ఏందో. అయితే తమను వివరాలు ఇవ్వాలని అడిగే బదులు ఆఫీసు కాపీని పరిశీలిస్తే సరిపోతుంది కదా అని చెప్తారు. వాస్తవే కదా, తహసీల్దార్ ఆఫీసులో మొత్తం కంప్లీట్ డేటా ఉంటుంది. వీళ్ళు ఎస్ఆర్ఓ నడువుడేంది, మీరు తయారు చేసి పంపురి. ఇక ఓ వైపు బ్లాక్, మరోవైపు రిజిస్ట్రేషన్. అయితే ఐటీ సిటీకి అత్యంత సమీపంలోని కొన్ని భూములు గజం లక్షకు పైగా పలికే భూములు కూడా ధరణి పోర్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ లో నిషేధ భూములుగానే ఉన్నాయి. అదే సమయంలో క్రయ విక్రయాలు చోటు చేసుకున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ లో చూపిస్తుంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి, గుట్టల బేగంపేట, ఖానామెట్ ప్రాంతాల్లో కొన్ని సర్వే నంబర్లు ప్రభుత్వాన్ని అంటూ రిజిస్ట్రేషన్ నిషేధ జాబితా నుంచి చెబుతున్నాయి. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ కథ వేరే ఉంది. సో మొత్తానికైతే ఈ పిఓబి నిషేధిత జాబితాల భూములను గుర్తిస్తుంది ప్రభుత్వం. మరి అది రెవెన్యూ శాఖ తహసీల్దార్ గుర్తిస్తారా, సబ్ రిజిస్ట్రార్ గుర్తిస్తారు, తర్వాత కానీ గుర్తిస్తారు. జాగ్రత్తగా ఉండుర్రి. మీకేమైనా పక్కా ఉంటే పక్కా చేసుకొని జాగాల్ని. ఏదైనా పొరపాటున అది పిఓబిలో పడితే దాన్ని తెచ్చుకోవడానికి మనదే భూమిని నిరూపించుకోవడానికి నానా తడ్డాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.